वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण माताजी। హరే కృష్ణ, చాలా బాగా చెప్పావు. వెరీ నైస్. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, సో ఎల్లుండి ఏంటి మనకి తెలుసా? ఏకాదశి. ఏకాదశి, రైట్. ఏకాదశి కాబట్టి మనం జపమాలతో కూర్చోవాలి, అది గుర్తు పెట్టుకోండి మీరు. తప్పకుండా రావాలి. క్లాసు ఏముంటుంది, జపం చేయడమే కదా అని అనుకోకండి. మాల తీసుకొని మీకు ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది, మెల్లమెల్లిగా చేయడము, కూర్చోవడం ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇలా కూర్చోవడం స్టార్ట్ చేస్తారో మెల్లమెల్లిగా ఏమవుతుంది, రోజు చేద్దాము అనే లోపల నుంచి భగవాన్ చెప్తాడు. లోపల మనకు తెలుసు కదా, ప్రతి ఒక్కరిలో కృష్ణుడు ఉన్నాడు. సో ఆ పరమాత్మ మనకి లోపల నుంచి చెప్తాడు, రోజు చెయ్యి బాగుంటుంది అని. అది ఎలాగో ఇవాళ మనం క్లాస్లో డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఆ శ్లోక కొంచెం దానికి రిలేటెడే. ఓకే, సో మనము ఇది ఇక్కడ ఏం చెప్తున్నాడు అనేది మనము భవిష్యాన్ని అడుగుదాం. భవిష్య చెప్పు ఒకసారి. All living bodies subsist on food grains, which are produced from rains. Rains are produced by performance of yajna, sacrifice, and yajna is born of prescribed duties. Prescribed duties ద్వారా జరుగుతుంది. ఇది ఆహ్లా చెప్పమ్మా. సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి మరియు వర్షముల వలన ఆహారం ఉత్పన్నమవుతుంది, అంటే ప్రొడ్యూస్ అవుతుంది. వర్షంల వల్ల ఆహారం వస్తుంది అని ఉత్పన్నమవుతుంది. యజ్ఞములు చేయటం వలన వానలు కురుస్తాయి. ఇది ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా? యజ్ఞములు చేయటం వలన వానలు కురుస్తాయి, ఎవరైనా ప్రూవ్ చేశారా? ఇది చేశారు మాతాజీ. ఎవరు? శ్రీల ప్రభుపాద ప్రూవ్ చేశారు అది. తర్వాత నెక్స్ట్ మరియు నిర్దేశింపబడిన కర్తవ్యములు విహిత కర్మలు అంటే ప్రిస్క్రైబ్ డ్యూటీస్ లాగా ఇక్కడ చెప్పేది. విహిత కర్మలు ఆచరణచే యజ్ఞము జరుగుతుంది. ఓకే, నిన్న దీని గురించి మనం చక్కగా మాట్లాడుకున్నాం. అయితే నన్ను నిన్న ఒకరు ఫోన్ చేసి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అసలు మొత్తము అంటే మీకు కూడా తెలియాలని చెప్తున్నా, అసలు మొత్తము ఈ కృష్ణుడే కదా మాతాజీ, ఈ గ్రెయిన్స్ ఇవన్నీ ఆయననే ఇస్తున్నాడు, మళ్ళీ ఆయనకి ఇవ్వడం ఏంటి మళ్ళీ మనము అని ఎవరు అడిగారు. ఆయనదే కదా మొత్తము, ఇదంతా ఆయనదే కదా. ఆయన చెప్తున్నాడు కదా, ప్రభుపాద ఏం చెప్పారు, ఇది మొత్తము ఆయనదే, ఈ ప్రాపర్టీ అంతా ఆయనదే, అందులో మనం ఉంటున్నాం అని అంటున్నారు. మరి ఎందుకు మనము ఆయన బిడ్డలమే కదా, ఆయన మనకి ఇచ్చాడు కదా, మరి అట్లాంటప్పుడు మళ్ళీ ఎందుకు ఆయనకి పెట్టాలి అని. అయితే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు కరోనా వైరస్ వచ్చినప్పుడు దానికి యాంటీ కరోనా వైరస్ అంటే దానికి యాంటీడోస్ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఏం చేశారు, ఆ కరోనా వైరస్ని తీసుకొని ఆ వైరస్ నుంచే యాంటీడోస్ ప్రిపేర్ చేసి ఆ వైరస్సే తీసుకుంటారు, కరోనా వైరస్నే సేకరిస్తారు. సేకరించి ఏదైనా
ఎటువంటి వైరస్ అయినా కానీ కూడా దాన్నే ఫస్ట్ తీసుకొని దాని నుంచి యాంటీవైరస్ ప్రొడ్యూస్ చేసి మనకి ఎక్కిస్తారు. ఇది మెడికల్ సైన్స్కి సంబంధించింది. దాని నుంచే ప్రొడ్యూస్ చేసి మనకి ఎక్కిస్తారు. అందుకే కొందరు చూసారా జ్వరాలు వచ్చాయి ఆ డోస్ ఎక్కించగానే, అందరికీ పడదు అలాంటివి ఎక్కించినప్పుడు, యాంటీడోస్లు ఎక్కించినప్పుడు కొందరికి పడదు, ఒకటేసారి బాడీ తట్టుకోలేదు. చెప్పాను కదా నేను మొన్న ఒకసారి, శరీర తత్వాలు డిఫరెంట్ ఉంటాయి, అట్లాంటి కవచాలు వేసుకొని వచ్చాం మనం. సో అందరికి పడదు, ఏదో ఒకటి రియాక్షన్స్ వస్తుంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఎలా అయితే మనము దాని నుంచే తీసుకొని దానికి నుంచే మనం యాంటీవైరస్ ఎలా ప్రొడ్యూస్ చేసామో, ఇన్ ద సేమ్ వే ఈ కృష్ణుడు ఇచ్చినటువంటి ఈ ప్రాపర్టీ అంతా ఆయనది. సో ఆయన నుంచి వచ్చిందే తీసుకొని మనం ఎప్పుడైతే భగవానికి సమర్పించి ఆఫర్ చేసినప్పుడు అది ప్రసాదం లాగా మారుతుంది, యాంటీడోస్ లాగా. ఈ కాన్సెప్ట్ ఎవరికైనా అర్థమైంది అసలు నేను చెప్పేది? అర్థమైంది మాతాజీ. అది అది యాంటీడోస్, అది ప్రసాదం లాగా మారినప్పుడు, ఎప్పుడైతే నువ్వు అది భుజించావు కదా, భుజించినప్పుడు నీకు మెల్లమెల్లిగా నువ్వు అసలు ట్రూత్కి అట్రాక్ట్ అవుతూ ఉంటావు, అసలు ట్రూత్ ఏంటిదని తెలుసుకుంటూ ఉంటావు. ఈ ప్రపంచం ఏంటి, ఇది నడిచేదంతా ఏంటి, ప్రపంచం ఎట్లా నడుస్తుంది, ఏంటి అనేది నీకు మెల్లిమెల్లిగా రివీల్ అవుతూ ఉంటుంది. ప్రసాదంకి అంత ఎఫెక్ట్ ఉంది మరి, అందుకోసం ప్రసాదం తప్పకుండా స్వీకరించాలి. ఎవరైనా కృష్ణ కాన్షియస్లో లేని వాడికి, ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే లేరు, పెడుతూ ఉంటే తింటూ ఉంటే మారుతూ ఉంటారు మెల్లిమెల్లిగా. అంతగా మారకపోయినా కొద్దిగా మార్పు అనేది తీసుకురాగలుగుతాం మనం, తీసుకొస్తూ ఉంటాం, మెల్లిమెల్లిగా మారుతూ ఉంటారు. అది ఒక మనిషిని బట్టి ఉంటుంది చేంజెస్ అనేది. కొందరికి తొందరగా వస్తుంది, కొందరికి మెల్లిగా వస్తుంది. చెప్పాను కదా శరీర తత్వాలు వేరే ఎట్లనో అలాగే మనుషులు కూడా అలా మెల్లిగా, కొందరికి మెల్లిగా యాక్ట్ అవుతూ ఉంటుంది, కొందరికి జెట్ స్పీడ్ లాగా యాక్ట్ అవుతుంది. సో ప్రసాదం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ నైస్ ఎగ్జాంపుల్. ఇది యాక్చువల్గా ప్రభుపాద్ చెప్పిందే ఇది కూడా. సో మనం ఇప్పుడు ఏ శ్లోకాలో ఉన్నాం? ఇప్పుడు 2.16 కదా, ఈరోజు 1.6లో ఉన్నాం. 1.5 నిన్న అయిపోయింది, ఇంపార్టెంట్ కాదు కాబట్టి అందరితో నేను చదివించలేదు. ఓకే, సో 1.6లో ఉన్నాము, 3.16లో 16లో. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇది సింపుల్, చాలా వెరీ సింపుల్ శ్లోక. ఒకసారి చదువుతాను అందరు. వచ్చా ఎవరికైనా? ఎవరు మాతాజీ టకీమని అన్నారు, ఎవరు? మాతాజీ డౌట్. మాతాజీ డౌటా? ఏం డౌట్? మరి మనము ఆకుకూరలు అన్ని భూమి కింద నుంచి వస్తాయి కదా, అవి మనం తీసుకొని తింటున్నాం, దాంట్లో పాపం లేదా మాతాజీ? అది మనకి 9th చాప్టర్లో వస్తుంది, అప్పుడు మాట్లాడుకుందాం. 9th చాప్టర్లో చెప్తాడు కృష్ణ. దానికి కొంచెము వాటిల్లో కొంచెము ఎక్కువ చైతన్యం ఉండదు. ఎక్కువ అంటే ఇప్పుడు మనము ఈ జంతువులు అవన్నీ మనం పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అవి అరుస్తూ ఉంటాయి కదా, వద్దు ప్లీజ్ వద్దు నన్ను పట్టుకోక ఉరుకుతూ ఉంటాయి. డిడ్ యు అబ్జర్వ్ దట్? అది మనము ఆ స్లాటర్ హౌస్కి వెళ్తే అయితే భరించలేం. స్లాటర్ హౌస్ అంటే కట్ చేస్తారు కదా, మాంసం కట్ చేసే హౌస్ ఉంటుంది. చిన్నపిల్లలకి మీకు అసలు చెప్పొద్దు, కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు పక్క నుంచి అవి అరుస్తూ ఉంటాయి. చెప్పలేము అసలు, మన లాంటి వాళ్ళు వెళ్ళలేము అటు సైడ్, ఆ హౌస్ అటు సైడ్ నుంచి. ఇంకా అది ఆ రోజంతా మనకి ఇంకా అదే ఉంటుంది మనసులో. ఆ రోజంతా ఇంకా ఏమి చెయ్యబుద్ధి కాదు, ఇంకా అదే గుర్తొస్తూ ఉంటది. సో అక్కడ వాళ్ళు కట్ చేస్తూ ఉన్నప్పుడు చాలా పాపం తగులుతుంది. డెఫినెట్ గా కట్ చేసేవాడికి, కొన్నవాడికి షేరింగ్ అంతా వెళ్తుంది, తిన్నవాడికి
షేర్ అవుతూ ఉంటుంది. సో ఈ స్లాటర్ హౌస్ అట్ సైడ్ వెళ్ళొద్దు. యాక్చువల్గా వెళ్తే కనుక మనకు అర్థమవుద్ది. సో వాటికి అవి రియాక్ట్ అవుతున్నాయి కదా, దే ఆర్ ఏబుల్ టు రియాక్ట్ వద్దు వద్దు అని చెప్పడానికి. ఇక్కడ ఇక్కడ వీటికి తక్కువ చైతన్యం ఉంటుంది చెట్లకు. మళ్ళీ వాటి కాల పరిమితి కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనము పాలకూర అయినా ఇట్లాంటి ఆకుకూరలు వాటికి కాల పరిమితి తక్కువ కదా, తొందరగా అది ఎలాగూ చనిపోయే స్టేజ్. సో కృష్ణ ఏం చెప్పాడు, ఇవి కూడా పాపమేరా, కానీ నాకు పెట్టి తింటే అది యాంటీ కంటామినేషన్, అంటే దాని నుంచి మీరు శుద్ధి అవుతుంది, ఆ ఫుడ్ శుద్ధి ప్రసాదం లాగా మారుతుంది. ఎందుకంటే మరి ఏం తినకుండా ఎట్లుండాలి? ఉండగలమా ఏం తినకుండా? ఉండలేము. కష్టం కదా. మరి ఏదో ఒకటి తినాలి కదా. ఇది కూడా వస్తుంది నైట్ వస్తే, అది వచ్చినప్పుడు చెప్తాను మళ్ళీ, ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఇప్పుడైతే ఇది సో దానికి దీనికి ఉంది. ఆకుకూరలు ఏంటంటే అది కొంచెం వాటికి చైతన్యం తక్కువ కాబట్టి మనము వాటిని కట్ చేసుకొని వాటిని తినొచ్చు అని కృష్ణనే చెప్పాడు. కాబట్టి అది ఏ చాప్టర్లో ఉంది ఎక్కడ అనేది నేను ఫ్యూచర్లో చెప్తాను, అది వచ్చినప్పుడు మాట్లాడుకుందాము. సో కాబట్టి తినొచ్చు, నో ప్రాబ్లం. ఓకే అతుల్య, ఫైన్, డౌట్ ఈస్ క్లియర్? Yes, Mataji. థ్యాంక్ యూ. చూసావా, అతుల్యకు డౌట్ వచ్చింది. వెరీ నైస్. సో ఇక్కడ మీరు దీన్ని చూస్తూ చదువుతూ మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటుండే దీని గురించి నేను చెప్తాను. ఇది ఫస్ట్ ఎవరైనా చదవాలి. మనకి వర్ణిక చదువుతుంది. వర్ణిక చదువు, నెక్స్ట్ లైన్. Living only for the sacrifice of sense, such a person lives in vain. Living only for the satisfaction of the senses, such a person Only lives for in the vain. satisfaction of the senses, such a person lives in vain. రైట్. తెలుగులో ఎవరు చదవండి. వేదములచే నిర్దేశించబడిన ఈ యజ్ఞ చక్రములో బాధ్యతను నెరవేర్చని వారు పాపులు. వాళ్ళు వారు తమ ఇంద్రియ భోగాల కోసమే జీవిస్తారు. వారి జీవితము వ్యర్థం, వేస్ట్. అట్లాంటి వాళ్ళు వేస్ట్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏంటి చూడండి. మై డియర్ అర్జున, one who does not follow in human life the cycle of sacrifice thus established by the Vedas certainly leads a life full of sin. అంటే ఏంటి, నువ్వు పాపం చేసినోడివి అవుతావు. నువ్వు కనుక ఈ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ లేకపోతే ఏవైతే వేదాలలో చెప్పినవి ఉన్నాయో అది నువ్వు పాటించలేదంటే నువ్వు పాపం చేసిన వాడివే. వాడు ఎందుకు జీవించాడు? వాడు హ్యాపీనెస్ కోసం జీవించాడు. ఇప్పుడు ప్రసాదం పెట్టాడు వాడు ఏంటిది, పోతాడు బయట వెళ్ళేసి అక్కడ రోడ్డు మీద దోశలు వేస్తూ ఉంటారు, పన్నీర్ దోశ ఇవేవో ఉంటాయి కదా, ఏమో ఏదో నేను ఒక బండి వాడిని అడిగితే 360 టైప్స్ ఆఫ్ దోశలు ఉన్నాయంట వాడి దగ్గర. వాడి దగ్గర అన్ని 360 ఏంటో నాకు అర్థం కాలేదు ఆ టైపులు. సో ఫుల్ జనాలు చుట్టూ ఉన్నారు. సో 360 టైప్స్ దోశలో ఒక్కటి పన్నీర్ దోశ, అది చాలా బాగుంటుంది అని మా ఫ్రెండ్ తెచ్చుకుంది అక్కడ నుంచి. ఆ పన్నీర్ దోశ తెచ్చుకొని ఆమె ఎంత ఇష్టంగా తినిందంటే అంత ఇష్టంగా తినింది. సో ఇవన్నీ ఏంటి, నువ్వు
సిన్నే, అది ఒక సిన్నే. అంటే నువ్వు సమర్పించలేదు కదా, భగవానికి సమర్పించకుండా నువ్వు తినేటి ఇవన్నీ సిన్నే. ఇంకా ఇంకొకటి ఏంటి, మా ఆ, ఇప్పుడు సూర్యుడు మనకి పవర్ ఇస్తున్నాడు, ఫ్రీ అన్నమాట. అది ఆ పవర్ అంటే లైట్ ఇచ్చేది ఫ్రీ లైట్ అది. కానీ మనకి ఇక్కడ పవర్ ఇంట్లోకి వచ్చే పవర్, నైట్ పూట లైట్లు వేసుకుంటాం, ఫ్యాన్లు వేసుకుంటాం, ఇవన్నీ వేసుకుంటాము. వాడికి మనం బిల్లు కడతాం కదా. కానీ సన్ గాడ్ ఏమన్నా అడుగుతున్నాడా? అడగట్లే, ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. రెయిన్ గాడ్ కూడా అంతే, ఫ్రీగా వాటర్ ఇస్తున్నాడు. మనం వాటర్ బిల్ కట్టాలి ఇక్కడ ఇంట్లో. సో ఇలా మనము తిరిగి ఇవ్వాలి ఏదైనా. వాటికి వాళ్ళు చేసే సర్వీస్ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎంత సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళకి మనం ఏదైనా యూ హ్యావ్ టు గివ్ దెమ్ బ్యాక్ సంథింగ్. అంటే ఎలా అనేది ఆ ప్రిస్క్రైబ్ డ్యూటీస్లో అన్నీ ఉన్నాయి. అయితే మనకు ప్రభుపాద ఏం చెప్పారు, కృష్ణకు ఒక్కరికి సమర్పించుకుంటే ఆయననే హెడ్ కాబట్టి ఆయన నుంచి మిగతా అందరికి వెళ్ళిపోతుంది, సాటిస్ఫైడ్ అయిపోతారు. సో ఇక్కడ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఫాలో అవ్వాలి అని చెప్తున్నాడు, అది కంపల్సరీ. కానీ చాలా మంది ఇవాళ రేపు ఏం చేస్తున్నారు, దే ఆర్ ఎంజాయింగ్. ఫర్ దోస్ హూ వాంట్ టు ఎంజాయ్ దిస్ మెటీరియల్ వరల్డ్, ద అబోవ్ మెన్షన్ సైకిల్ ఆఫ్ పర్ఫార్మింగ్ యజ్ఞాస్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ. నువ్వు ఎప్పుడైతే ఈ మెటీరియల్ వరల్డ్లో మంచిగా ఎంజాయ్ చేయాలి అంటే నువ్వు తప్పకుండా యజ్ఞం చేయాలి. యజ్ఞం చేస్తేనే నువ్వు ఎంజాయ్ చేయగలవు. లేదు అంటే నీకు ఏదో ఒక మాయాదేవి ఉంటుంది కదా, దుర్గామాత, ఆమె ఏదో ఒకటి పుల్ల పెడుతూ ఉంటుంది నీకు, ఏదో ఒకటి ప్రాబ్లం ఏదో ఒకటి వస్తుంది డెఫినెట్గా. సో సఫర్ అవుతూ ఉంటావు. One who does not follow such regulations in living a very risky life, being condemned more and more. అది చాలా రిస్కీగా బతకాల్సి వస్తుంది అనమాట. నువ్వు ఎప్పుడైతే ఇవి నువ్వు యజ్ఞం చేయకపోతే నువ్వు చాలా రిస్క్లో పడతావు. రిస్క్ అంటే ఆపదలో ఉంటావు. అది. సో ఇంకేమో ఓకే. సో టైం అయిపోయింది, అందరు వాంఛాకల్ప చెప్పేసాడమ్మా. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరా శ్రీమద్ భగవద్గీత की जय. శ్రీల ప్రభుపాద की जय. అనంత కోటి వైష్ణవ భక్త బృంద की హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అందరు రండి, రోజు వస్తూ ఉంటే ప్రైజెస్ మిస్ అవ్వరు. చక్కగా నేను అందరికి ఇది తీసుకుంటున్నా, అందరికి తీసుకుంటున్నా, ఎవరెవరు వస్తున్నారు, ఎన్ని యాబ్సెంట్స్ అవుతున్నాయి అన్ని చూస్తున్నా. సో కంపల్సరీ